మహారాష్ట్ర గవర్నర్ ని మహాయుతి నేతలు కలిసిన సమయంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మహాయుతి నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎంకు ఒప్పుకోవాలంటూ ఫడ్నవీస్ అజిత్ పవార్ బతిమిలాడారు. తాను పూటకో మాట మాట్లాడినంటూ అజిత్ పవార్ కు ఏక్నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పదవికి ఏక్నాథ్ షిండే సమ్మతించలేదు. ఏ విషయం సాయంత్రం చెబుతానంటూ ప్రెస్ మీట్ లో ఒక్కసారిగా బాంబు పేల్చారు. దీంతో మహాయుతి నేతలు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ शाम तक उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। दादा को नहीं, अरे भाई दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। परंतु ऐका, पूर्वी आम्ही सकाळी दोघांनी घेतली होती, तो हे राहून गेलेलो होता. आता पुढे 5 वर्ष आता ठेवणार आहे. మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇక ఆయన ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం గవర్నర్ ను సిపి రాధాకృష్ణన్ ను కూటమి నేతలంతా కలిసి రేపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అందుకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. రేపు 5:30కు అక్కడ ఏదైతే ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చెబుతున్నారు. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం అయితే చేస్తానని అజిత్ పవార్ చెప్పారు. కానీ ఏ విషయం సాయంత్రం చెప్తాను, ఇంకా సమయం ఉంది కదా అంటే ఏక్నాథ్ షిండే స్టార్ట్ వేశారు. దాన్ని బట్టి చూస్తుంటే ఏక్నాథ్ షిండే కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం గా చేస్తారా, లేదా ఆయన కుమారుడిని డిప్యూటీ సీఎం గా చేయమంటారా, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా శివసేన నేతలు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన నర్మగర్భంగా ఇంకా తన సమాధానాన్ని దాటవేస్తూ సాయంత్రానికి తన సమాధానం చెప్తా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం కూడా జరిగింది. విలేకరులు మీరిద్దరు కూడా, అంటే దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు మీరిద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అడిగినప్పుడు తను నేను సాయంత్రం చెప్తాను, దీనిపైన ఇంకా సమయం ఉంది కదా అని ఏక్నాథ్ షిండే అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి అజిత్ పవార్ మాత్రం నేను మాత్రం రేపు సాయంత్రం చేస్తాను అంటూ అజిత్ పవార్ అన్నారు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే సరదాగా నవ్వుతూ ఆయనకు వేకుజామును కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవం ఉంది, అందుకే రేపు సాయంత్రం చేస్తానని అంటున్నారు అంటూ ఆయన సరదాగా చెప్పడం జరిగింది. అయితే గతంలో మనం చూసాం, ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి అజిత్ పవార్ శరద్ పవార్ కూడా చెప్పకుండా రాత్రే ఫడ్నవీస్ వైపు వెళ్ళి వేకుజామునే గవర్నర్ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళిద్దరే ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే అభిప్రాయ భేదాలు ఏమీ లేవు, కాకపోతే వీళ్ళిద్దరు కూడా తప్పకుండా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ నేతలు చెప్తున్నట్టు మాట. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.